టుడే బీరకాయ కర్రీ అనమాట. ఎల్లుల్లిపాయలు వేసిన చాలా అంటే చాలా బాగుంది కూర. ఇందులోని మా సిస్టర్ ప్రెగ్నెంట్ లేడీ, ఆవిడకి వేసిన. ఇప్పుడు మునమాకు ఫ్రై చేద్దామండి ఎల్లుల్లిపాయ వేసి. మంచిది, కాలుష్యం దీంట్లో మంచి విటమిన్స్ ఉంటాయండి, చాలా మంచిది ఎవరికైనా సరే. ఇది మంచిది. రైస్ అయితే పక్కన నుంచి పెట్టాను అనమాట. అవుతుంది పక్కన రైస్. మళ్ళీ దీంతో ఈ తొక్కుతో పచ్చడి చేద్దామని అలా ఉంచాను అనమాట. ఈ పచ్చడి 2 రోజుల వరకు ఉంటుంది, 2 రోజుల వరకు ఉంటుంది పచ్చడి. ఇప్పుడైతే మునమాకు అయితే చేసుకున్నాను. పచ్చడి అసలు నైట్కైనా చేసినా పర్వాలేదు. మునమాకుతో మనం మొత్తం అదంతా తీయాలి. తీసేసి ఈరోజు ఎన్ని పనులు అంటే అన్ని పనులు కూడా ఆల్రెడీ మీకు వీడియో కూడా పోస్ట్ చేసిన. ఒక్కళ్ళున్న పని ఉంటుంది, నలుగురున్న పని ఉంటుంది. కొంతమంది అంటారు నలుగురు ఉంటేనే పనులు ఉంటాయి, ఒకళ్ళు ఉన్నోళ్ళకి ఏం పనులు ఉంటాయి అన్నాడు మాట్లాడతారు. ఇవన్నీ తీసి గలేబీలతో మొత్తం తీసి ఇచ్చేసిన. ఒక్క పని అయితే ఉందండి, అది ఏంటంటే ఇచ్చేసేది. నేనైతే ఇది మొత్తం ఇచ్చేస్తా. ఎల్లుల్లిపాయలు అయితే ఎక్కువ వేసిన ఫ్రెండ్స్, కొంచెమైనా తిందామని. ఎప్పుడు అనలేదు ఇంతవరకు నేను మునమాకుది. చాలా మంచిగా ఇలా వండుకుంటే కాలుష్యం అన్నమాట. కొంచెమైనా వండుదామని తగ్గిస్తున్నాను. కొంచెం సాల్ట్ వేస్తాను. ఒంటరిగా ఉంటారండి అంటే ఎవరు లేక కాదు, కాకపోతే ఏంటంటే ఆ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోవడం వల్ల పెద్ద పెద్ద హైట్ స్టడీస్ కదా బయటకు వెళ్ళేటప్పుడు, అండ్ భర్తలు ఎక్కడైనా పని వరకు నిమిత్తం వెళ్ళిపోయినప్పుడైనా సరే ఒంటరిగా ఉండేటప్పుడు వాళ్ళు ఎవరింటికి వెళ్తారండి తినడానికి? వాళ్ళు ఎవరింటికి వెళ్ళరు కదా. ఎవరో వేస్తే దగ్గరలో దాబరలో అక్కో చెల్లో లేకపోతే ఇంకెవరో అమ్మ కన్నరు ఎవరు ఒక పూట వేస్తారండి, 2 పూటలు వేస్తారండి, వేయరు కదా. కానీ వాళ్ళు కూడా వండుకొని తినవలసిందే. అప్పుడు వండుకొని తినాలంటే చాలా ప్రాసెస్ అవుతుంది. ఒక ఇంట్లో ఉన్నామంటే చాలా పనులు కూడా ఉంటాయి. మన బట్టలు మనమే కదా ఉతుక్కోవాలి, ఎవరు ఉతుకుతారు వచ్చి కాదా. ఒంటరిగా ఉన్న వాళ్ళు పనులు ఉండమంటే ఏముండదు, పనులు ఉంటాయి. ఇల్లు తోడవాలి, ఇల్లు ఓడవాలి, కాలకృత్యాలు తీసుకోవాలి, గంతులు దోముకోవాలి, అన్ని పనులు ఉంటాయి. చాలా చీప్గా మాట్లాడతారు. ఒంటరిగా ఉన్న వాళ్ళకి ఏం పనులు ఉంటాయిలే అని. ఇందాక బీరకాయ కూర ఆ చల్లలో ఉందండి, అది ఏదో ఏమంటారు డాబా మేడ ఎక్కితే కానీ అది ఆన్ అవ్వదు. మేడ ఎక్కి అది అప్లోడ్ చేయాలి. ఇది ఎక్కడైనా అప్లోడ్ చేయొచ్చు. నేను ఎట్టగా నాకు అంతగా సపోర్ట్ చేస్తే నేను వీడియోస్ పెడతాను తెలుసా. ఇది అలా నేను ఆయిల్ మీదే వేస్తున్నాను, దీనిలో ఎటువంటి వాటర్ కూడా వేయలేదు. నాకు సగమే చెప్పిన. ఇది అన్నాను కదా మీకు, ఈ కలర్ వస్తే మాడిపోద్ది అంటారు కదా, ఇది ఈ బ్రౌన్ కలర్ వస్తే ఇది కలపండి బాగుంటుంది. అంతేగాని నలుపు కలర్ వస్తుంది కదా, అది కలపొద్దు అసలు. ఆయిల్ అయితే ఇలాగే ఉన్నదండి, ఇది ఈ కలర్ కదా.
ఆయిల్ ఏమో ఇదైపోదు. కనబడుతుంది కదా ఆయిల్, సరిపోద్ది ఆయిల్ అంతకంటే ఏంటంటే అయితే అవనివ్వండి. ఈ తొక్కు పచ్చడితో నేనైతే పచ్చడి చేస్తా. మిక్సీ ఉంది కదా మన దగ్గర, పచ్చడి చేస్తా. ఇప్పుడైతే రైస్ వేసుకొని కొంచెం కూర వేసుకొని తిందాం, ఓకేనా. దీనికి కర్రీ ఆల్రెడీ పెట్టినా నేను మీకు, అదే ఉంది ఆల్రెడీ ఒక వీడియో ఉంది, అప్లోడ్ చేస్తా, ఓకే. ఎల్లుల్లిపాయలు కనబడుతున్నాయి కదా, ఇలాంటి వేపుడు కూరలో ఎల్లుల్లిపాయ చాలా ఇంపార్టెంట్ అండి, చాలా మంచిది కూడా ఆకుకూరలో, ఈ మునమాకులో ఎస్పెషల్లీ. బాగా దగ్గర అవ్వాలి అయితే టేస్ట్ వస్తుంది. ఇది వేడి రైస్ మీద కలుపుకొని తినాలి. కాలుష్యం ఎముకలకు మంచిది, బలాన్ని సమకూరుస్తుంది అనమాట. ఇది కాలుష్యం అండ్ బెల్లం కూడా కాలుష్యమేనండి. మళ్ళీ ఖర్జూరం కూడా కాలుష్యమేనండి, మంచిది బలానికి. గుడ్డు కూడా మంచిదేనండి, మంచి విటమిన్స్ ఉంటాయి వీటన్నిటిలోనూ. తినాలి, హెల్దీగా తినాలి మంచిగా. ఒక్కడైనా జంక్ అండి, ఇద్దరైనా జంక్ అండి. బాగా వండుకొని నేను ఏ టైం అప్పుడైనా వంటకు మాత్రం అసలు జంకను ఫ్రెండ్. ఏ టైంలో 1 గంటప్పుడు మీరు వేపేసి నన్ను వంట చేయమన్నా నేను చేస్తాను. నాకు అంత ఓపిక ఎక్కువ వంట మీద. వంట అంటే అంత ఇష్టము. మళ్ళీ మనస్ఫూర్తిగా కలుపుతూ దగ్గరుండి అన్ని నీట్గా చూసుకొని చేస్తాను నేను. అయిపోయింది అదనమాట. వంట అంటే ఇష్టం అండి బాగా. ఏ టైం అప్పుడు లేసి కావేరి వండన్నా వండుతా. అయిపోయింది, రెండైతే ఓకేనా. వీడియోలోకి అయిపోయింది. ఇదిగోనండి, అది మునమాకు రెసిపీ అండ్ కర్రీ. చాలా బాగా వండుతాను నేను ఈ కర్రీ అయితే. ఇది బీరకాయల కర్రీ అనమాట. చాలా అంటే ఎక్సలెంట్ అనమాట, చాలా సూపర్గా, చాలా బాగుంటుంది చెప్పాలంటే. కనబడట్లేదు అన్నారు కదా, కనబడవు కొంచెం, నేను కదా తీసుకెళ్ళింది. అలా వాటర్ నడుస్తూనే ఉంటాయి ఫ్రెండ్స్. బాగుంటుంది. మనం దీంతో మనం ఒక రెసిపీ చేయొచ్చు. ఏంటి ఇదంతా మిక్సీలో వేసి ఆడించేసి మనం దీనిలో బౌల్లో వేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని దాన్ని ముక్కలుగా కట్ చేస్తూ దీని మీద మళ్ళీ ఎప్పుడులా రెడీ చేసి తింటే భలే ఉంటుంది. తోటకూర ఇవి మనకి చికెన్ వెళ్ళినట్టుగా, చేప వెళ్ళడుగా, మటన్ వెళ్ళడుగా ఇవి వెళ్ళవు, నీట్ అవుతుంది. కానీ ఇది మనకి హెల్త్కి మంచిది. ఇవన్నిటికంటే చికెన్, మటన్, రొయ్య, చేప వీటన్నిటికంటే ఆకుకూరలో మనకు మంచిది. దేవుడు ఆకు ఇచ్చే ఫలాల్లో తినమన్నాడు మనకు, కానీ మనం అన్నీ తింటాం. మంచి రెసిపీ, చాలా సింపుల్గా చేశాను. అందులో ఏమి ఓన్లీ ఎల్లుల్లిపాయ, ఎండుమిరపకాయలు ఉంటే వేసుకోవాలి, అన్ని నా దగ్గర లేకపోతే వేడి అన్నం కాబట్టి వెళ్తుంది, లేకపోతే వెల్లుల్లిపాయలు సహా. చాలా మందిగా అలాంటి రెసిపీలు మిస్ అయిపోతుంది. చేసుకోండి మీరు మంచిగా. మనకి హెల్త్ ఫుడ్ మన చేతుల్లో ఉందండి రెడీ చేసుకోవడానికి. ఎంత ఆరోగ్యంగా ఉండాలనేది మనం చెప్తా. మనం ఫుడ్ రెడీ చేసుకోపు మీద అడ్డ మన గడ్డల్లో తినకుండా ఇలాంటి వేవరకు నచ్చావు.
ములమాకులు ఇలా ఫ్రై అనగా అండ్ కాకరకాయ కర్రీ అనగా ఎవరు నచ్చం. అదేంటి ఇంట్లో గుడ్డ ఒకలా ఉందా, ఇది తింటేటప్పుడు ఒక టేస్ట్ ఉంది. అది టేస్ట్గా ఉన్నాగానే సప్పగా అనిపిస్తుంది. బాగుంది. దీని స్టైల్ దీనికి ఉంది, దాని స్టైల్ అనుకో. మనం ఉండే స్టైల్ మనం వండుకుంటుంది.